విశాఖలో ఐపీఎల్ కలతప్పింది. ఈసారి విశాఖలో నిర్వహిస్తున్న ఐపీఎల్ మ్యాచ్లకు ఆదరణ కొరవడింది. ఓవైపు హైదరాబాద్ లో ఐపీఎల్ టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోతుంటే విశాఖలో మాత్రం ఐపీఎల్ సందడి కనిపించట్లేదు. ఈ నెల 24న వైఎస్ఆర్ వీడీసీఎస్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కు టికెట్లు అమ్ముడు కావట్లేదని తెలుస్తోంది. టికెట్స్ అమ్మకాలపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆన్లైన్ టికెట్లకే పరిమితమై ఆఫ్లైన్ టికెట్లు అమ్మట్లేదంటూ అభిమానులు నిరాశకు గురయ్యారు. మరోవైపు గత వారం రోజుల నుంచి ఆన్లైన్ లో కూడా టికెట్స్ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ నిర్వహణలో ఏసీఐ విఫలమంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. విశాఖలో ఐపీఎల్ సందడి మొదలయ్యింది. ఏడీసీఏ వీడీసీఏ వేదికగా ఈ నెల 24వ తేదీ అలాగే 30వ తేదీన ఎస్ఆర్హెచ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే లక్నో అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. అయితే 24వ తేదీన లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమైపోయాయి. అయితే ఐపీఎల్ మ్యాచ్ అంటేనే దానికి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అంతా కూడా ఐపీఎల్ మ్యాచ్ చూడాలని కూడా క్రికెట్ అభిమానులు తాతాలాడుతూ ఉంటారు. అది విశాఖలో నిర్వహించడం పట్ల అయితే క్రికెట్ అభిమానులు చాలా హర్షాన్ని సైతం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్కి ఆదరణ తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్లో టికెట్లన్నీ కూడా సేల్కి లేకపోక అంటే ఖాళీగానే దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఆఫ్లైన్లో టికెట్లు ఎక్కడా కూడా పెట్టలేదు. ఇదివరకు చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్ మ్యాచ్లు అయితే కానీ బీసీసీఐ నిర్వహించిన మ్యాచ్లు అయితేనేమి కానీ వీటన్నిటికీ కూడా ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ టికెట్లు అనేవి ఇచ్చేవారు. ఈసారి మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే డిస్టిక్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లోనే ఈ ఆన్లైన్ టికెట్లు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఒక్క ₹1000 1500 మినహాయించి మిగిలిన అన్ని డెమోనేషన్కి సంబంధించి అంటే 2200 2500 మరొక వైపు 3000 3500 5000 ఈ డెమోనేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖాళీగానే దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఒకవైపు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్కు సంబంధించి టికెట్లన్నీ కూడా హాట్ కేకుల్లో అమ్ముడైపోతుంటే మాత్రం విశాఖలో మాత్రం ఈ టికెట్స్ అనేవి కూడా ఆన్లైన్లో కూడా దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈ నిర్వహణ అనేది సరిగా లేదనేది వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు ఏసీఏ అలాగే ఇటు ఢిల్లీ క్యాపిటల్కు సంబంధించిన యాజమాన్యాల మధ్య ఏదైతే ఉందో ఇక కొంత గ్యాప్ ఏర్పడడం వాళ్ళ నిర్వహణ లోపం కారణంగానే ఈ టికెట్లు సేల్స్ అనేవి సరిగా జరగడం లేదనేది చెప్తూ ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఈ టికెట్ల అమ్మకాలకు సంబంధించి అటు ఆన్లైన్లో పెట్టినా కానీ ఆఫ్లైన్లో పెట్టినా కానీ ఒక ప్రకటన అయితే విడుదల చేసేవారు. ఏ సమయంలో టికెట్లు అందుబాటులో ఉంటాయి, ఎక్కడెక్కడ టికెట్లు అమ్మకాలు చేపడుతున్నారు, ఎక్కడెక్కడ వారి యొక్క టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారు తీసుకోవాలి అనే దాని మీద అయితే గతంలో ఒక ప్రకటన అయితేనేమి కానీ లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి కానీ చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ డిస్టిక్ యాప్ ఏదైతే ఉందో దీంట్లో టికెట్లు అయితే అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రచారం అనేది నిర్వహించలేదు. ఎక్కడా కూడా టికెట్లు ఎప్పటి నుంచి అమ్ముతారు అలాగే ఎప్పటి నుంచి ఇస్తారనేది కూడా ఎక్కడా కూడా సమాచారం అందించలేదు. అంతా కూడా ఆన్లైన్లోనే ఉంచడం వల్ల ఎవరైతే ఆన్లైన్ చూస్తారో వారికి మాత్రమే ఈ టికెట్స్ అనేవి కొనుగోలు చేయడం జరుగుతుంది. మిగిలిన ఆఫ్లైన్ టికెట్ల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా నిరాశగానే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద టికెట్లు అనేవి కూడా ఖాళీగా దర్శనమిస్తాయి. ఎందుకంటే అసలు విశాఖలో మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానులు అంతా కూడా అంటే ఎక్కడెక్కడో నుంచో ఇటు 3 రాష్ట్రాలు ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సైతం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారంతా కూడా ఈ మ్యాచ్లను చూసేందుకు తాతలాడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు టికెట్స్ అన్నీ కూడా సేల్ కాకపోవడం స్టేడియానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక నిర్వహణ లోపాలు కనిపిస్తూ ఉండడంతో ఈ మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందనే ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ అభిమానులు తక్కువతోనే ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ.